బాలాపూర్ గణేశుడి నిమజ్జనం ఇవాళ జరగనుంది. పూజా కార్యక్రమం తర్వాత ఉదయం 11 గంటలకు శోభయాత్ర మొదలు కానుంది. అంతకుముందు 9:30 గంటలకు లడ్డు వేలం పాట నిర్వహించనున్నారు. లడ్డు వేలం పాటకు తీవ్ర పోటీ ఉండడంతో ఈసారి ఉత్సవ సమితి కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. వేలం పాటలో పోటీదారులు ముందుగానే డబ్బులు డిపాజిట్ చేయాలని నిబంధన పెట్టారు. 1994 నుంచి ప్రారంభమైన ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవాలు ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి ఏడాది 450 రూపాయలతో మొదలైన లడ్డు వేలం ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది. గతేడాది లడ్డు ధర అత్యధికంగా 27 లక్షల రూపాయలు పలికింది. బాలాపూర్ గణేశుడి నిమజ్జనం ఇవాళ జరగనుంది. పూజా కార్యక్రమం తర్వాత ఉదయం 11 గంటలకు శోభయాత్ర మొదలు కానుంది. అంతకుముందు 9:30 గంటలకు లడ్డు వేలం పాట నిర్వహించనున్నారు. లడ్డు వేలం పాటకు తీవ్ర పోటీ ఉండడంతో ఈసారి ఉత్సవ సమితి కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. వేలం పాటలో పోటీదారులు ముందుగానే డబ్బులు డిపాజిట్ చేయాలని నిబంధన పెట్టారు. 1994 నుంచి ప్రారంభమైన ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవాలు ఈ ఏడాదితో 30 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. మొదటి ఏడాది 450 రూపాయలతో మొదలైన లడ్డు వేలం ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తోంది. గతేడాది లడ్డు ధర అత్యధికంగా 27 లక్షల రూపాయలు పలికింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రియా మనకు లైవ్ లో అందజేస్తారు. ప్రియా, చెప్పండి, బాలాపూర్ గణేశుడి నిమజ్జనం అయితే ఇవాళ జరగనుంది. సో బాలాపూర్ గణేశుడు అనగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది లడ్డు వేలం పాట. సో ఈసారి పోటీ ఎలా ఉంది? లడ్డు వేలం పాట ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది? అలాగే శోభయాత్ర ఎప్పుడు స్టార్ట్ చేయనున్నారు? ట్యాంక్ బండ్ వరకు ఎప్పుడు గణనాథుడు చేరుకొనున్నారు? आधा लड्डू खा लिया। जय बोलो बालापुर गणेश की जय। అయితే ఇక్కడ చూసుకుంటే పొద్దుగాల నుంచే భక్తుల రద్దు అయితే మస్తు కనిపిస్తుంది. దేవుణ్ణి అయితే ఇప్పుడే క్రేన్ సహాయంతో డీసీఎంలకు ఎక్కించడం జరిగింది. అంటే ఇంకొంచెం వేలం పాటకైతే కొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసుకుంటే 27 లక్షలకి మనకి ఇక్కడ లడ్డు వేలం పాట అవ్వడం జరిగింది. అయితే ఈసారి ఏంటంటే 27 లక్షలు డిపాజిట్ చేసినాకనే నెక్స్ట్ వేలం పాట వాడేటోళ్ళకి అవకాశం ఇస్తామని చెప్పారు. అదొక రూల్ పెట్టారు ఇక్కడ ఉత్సవ కమిటీ. అండ్ ఇక్కడ చూసుకుంటే భక్తుల సందడి, ఉత్సవ కమిటీ వాళ్ళ సందడి హడావిడిగా అనిపిస్తుంది. అండ్ దేవుణ్ణి చూడటానికైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చినారు కాబట్టి వాళ్ళ కళ్ళల్లో దేవుని చూస్తున్నట్టు ఆనందంగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు నార్మల్గా గణేశుడు అంటే ఖైరతాబాద్, ఇప్పుడు జనరల్ గా మనం చూసుకుంటే గణేశుడు అంటే ఖైరతాబాద్, అట్లనే లడ్డని చూసుకుంటే బాలాపూర్ అన్నట్టు ఈ బాలాపూర్ కి లడ్డుకు మస్తు ఫేమస్ ఉంది. ఈ బాలాపూర్ లడ్డు వేలం పాట 1994 నుంచి స్టార్ట్ అయిందని చెప్పాలి.
కేవలం 450 రూపాయలతో ఈ లడ్డు వేలంపాట స్టార్ట్ అయింది. ఈ 450 రూపాయలతో లడ్డు వేలంపాట స్టార్ట్ అయిన తర్వాత 1994లో ఆ వ్యక్తికి ఎవరైతే వేలంపాటలో సొంతం చేసుకున్నారో మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఎంతో లాభం చేకూరిందంట. ఆయన కొంతమంది భక్తులకు పంచిపెట్టగా మరి కొంతమంది భక్తులకు ఇవ్వగా దాని తర్వాత మిగిలినటువంటి లడ్డుని పొలంలో చల్లడం వల్ల సిరి సంపదలు ఇవన్నీ మెండుగా లభించినాయి. కాబట్టి మళ్ళా సంవత్సరం కూడా 1995లో కోలన్ మోహన్ రెడ్డి గారు 4500 తోటి కొనడం జరిగింది. అంటే సంవత్సరానికి ఒక 10 రెట్లలో 4500 రూపాయలతో లడ్డు గెలుచుకున్నాడు. అండ్ 2024లో చూసుకుంటే దాదాపు 30 లక్షలు పోయే అవకాశం ఉందని చెప్పేసి అయితే భక్తులు అనుకుంటారు, వేలంపాట వాడేటోళ్ళు అనుకుంటారు. అయితే లాస్ట్ ఇయర్ చూసుకుంటారైతే కేల్కతం ఏకదం 27 లక్షలతోటి ఈ లడ్డు పోయింది. అంటే ఇంత డబ్బులు పెట్టి కొంటున్నారంటే ఆ లడ్డు ప్రత్యేకత దీన్ని బట్టే తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే భక్తజన సందడి అయితే ఎగ్జామ్ కనిపిస్తుందని చెప్పొచ్చు. అండ్ మనతో పాటు కొంతమంది భక్తులను వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాము. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓకే ఎవరు మాట్లాడడానికి నిరాకరిస్తారు, కొంతమంది వేరే వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాము. మాట్లాడడానికి కూడా అందరూ వెనకాడుతున్నారు అనమాట. అండ్ ఇంకొంతమంది జనాల దగ్గరకు పోయి భక్తుల దగ్గరకు పోయి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు బాలాపూర్ లడ్డు ఎందుకు ఫేమస్ తెలుసా? తెలుసు. ఎందుకు ఫేమస్? ఎందుకంటే ఏదన్నా కొంటే మంచిగా ఏమంటారు ఏగా చెప్పు. బాలాపూర్ లడ్డు గురించి ఫేమస్. ఫస్ట్ ఫేమస్ అయింది 450 రూపీస్ నుంచి. సో అది పొలంలో వేసుకున్నందుకు వాళ్ళు చాలా డెవలప్ అయ్యారు. సో దాని గురించి చాలా ఫేమస్. ప్లస్ ఇయర్ వచ్చేసి అయోధ్య సెటప్ చేసినందుకు చాలా ఫేమస్ అయ్యింది. మేము ఊరు వాళ్ళం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఎప్పుడు కాకుండా ఈసారి చాలా రష్ ఉంది. సో ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆ 27,000 lakhs కాకుండా 30 lakhs అబౌవ్ బీట్ చేయాలి. అంటే 30 లక్షల కంటే ఎక్కువ పోతుందని అనుకుంటున్నాం ఆబ్వియస్లీ. ఎందుకంటే బీట్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే అయోధ్య సెటప్ అయ్యింది. ప్లస్ 30 lakhs ప్లస్ కావాలని షూర్గా అనుకుంటున్నాము. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా బాలాపూర్? మా ఊరు ఇదే కనుక మేము ఇక్కడే ఉంటాము. బాలాపూర్ వాళ్ళు కాకుండా మస్తు మంది జనాలు కూడా భక్తులు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించుకోవడం జరుగుతుంది. మీకు అంత మందిని బాలాపూర్లో చూస్తుంటే ఎట్లా ఏమనిపిస్తుంది? అదే చెప్తాను, ఈసారి చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే మెయిన్లీ అయోధ్య సెటప్. థ్యాంక్స్ టు మోడీజీ అయోధ్య సెటప్ అక్కడ చేసినట్టు. అండ్ మనతో పాటు షెల్ల కనిపిస్తుంది. సరే అక్క నమస్తే. నేను పిల్లని అక్క అన్నా. సరేలే. మీ పేరు? రాధికనా? ఇప్పుడు బాలాపూర్ లడ్డు 30 లక్షల కంటే ఎక్కువ పోతుందని అక్క చెప్పింది. నీకేమనిపిస్తుంది? డెఫినెట్లీ 30 లక్షల కన్నా ఎక్కువనే పోతుంది ఈసారి ఎట్లయినా. దేవుణ్ణి మీరు కూడా బాలాపూరేనా? నాది కూడా బాలాపూర్. రోజు దేవుణ్ణి వచ్చి చూసుకుంటూ ఉంటారా లేకుంటే అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటారా? మాకు వీలైనప్పుడల్లా దేవుని దగ్గరకు వస్తూనే ఉంటాం, వెళ్తూనే ఉంటాం. దర్శనం చేసుకుంటాం. ఈవినింగ్ అయితే ఇక్కడికి వచ్చి పాటలు పాడడం, ప్రేయర్ చేయడం అట్లాంటివి చేస్తారా? అవంటే మార్నింగ్ టైం నైట్ టైంలో భజన చేస్తారు కదా, అన్న వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి మేము ఎట్లా రాలేము. అంటే నైట్ టైంలో 10:30 to 11 వరకు చేస్తారు భజన. ఇలా టైంలో మేము ఎలా రాము. ఈ భజన కీర్తన పాటలు మీకు ఏమన్నా వచ్చా? 1-2 లైన్లు కూడా రావా? ఏం రావు. అంటే మీరు ఇక్కడికి వచ్చి పాటలు పాడరు, జస్ట్ చూసుకొని మొక్కుకొని వెళ్ళిపోతారు అంతే. చూసినాం కదా ఇక్కడ అక్క చెల్లెలందరూ కూడా మస్తుగా ఆనందంగా కనిపిస్తారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనతో పాటు ఒక భక్తుడు అలా క్యూట్ బిడ్డ కూడా ఉన్నారు. సో వీళ్ళకి ఏమనిపిస్తుందో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ప్రకాష్ అండి. అయితే మీరు బాలాపూరేనా? అవునండి, ఇక్కడ బలంపేటలో ఉంటాము. ఈసారి లడ్డు ఎంత పోతుంది అనుకుంటారు? మినిమం అయితే 30 వరకు పోతుంది అనుకుంటున్నామండి. లాస్ట్ టైం 27 పోయింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా 30 దాటుతుందని అంచనాలో ఉన్నాం. ఈసారి బాలాపూర్ స్థానికులకే వేలం పాటలు వాళ్ళు సంపాదించుకుంటారు అనుకుంటారా లేకుంటే వేరే వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది అనుకుంటారా? ఏంటండి? ఈసారి బాలాపూర్ స్థానికంగా ఉండే వాళ్ళకే లడ్డు వేలం పాట అది చెప్పలేమండి. ఎందుకంటే ఇంత ప్రతిష్టత కలిగిన లడ్డులు దక్కించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి పాల్గొంటున్నారు కాబట్టి ఎవరికి దక్కుతుందనేది చెప్పలేము. అది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రతి ఏటా దర్శనం చేసుకుంటారు కదా, మీకు ఏం ఫాయిదా అయింది? వాళ్ళకి ఎంతో మంచి అయింది కాబట్టి ఖర్చుకు వెనకాడకుండా ఆ మహిమగల లడ్డూను దక్కించుకోవడానికి పోటీ పడుతున్నారండి. వాళ్ళకి ఎంతో పర్సనల్గా టచ్ అవుతుంది కాబట్టి, అది పర్సనల్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి తీసుకోగలుగుతున్నారండి. రోజు భజనలు చేసుకుంటారా? వినాయకుని మీద భజనలు వచ్చి చేసుకున్నారా 9 రోజులు? అవును. ఒక భజన కీర్తన వాడతారా? పాటలు ఏం భజన కీర్తన పాడు?
సిగ్గుపడద్దు. సో ఇక్కడ జనాలైతే భక్తులైతే అసలు ఇట్లా ఇసుక వస్తే రాలనంత మంది జనాలు ఇక్కడ కనిపిస్తున్నారు. అంటే దేవుని యొక్క పవర్ఫుల్నెస్ ఇట్లా కనిపిస్తుంది. ఎందుకంటే బాలాపూర్ లడ్డు వేలం పాట ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎంతకు పోతుందా? ఇక్కడైతే అంచనా చూసుకుంటే 30 లక్షలు బరాబర్ పోయేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అందరూ ఒక హోప్తో ఉన్నారు. ఈసారి ఎట్లయినా 3 లక్షలు ఎక్కువనే వస్తుందని అనుకుంటారు. అండ్ కాబట్టి ఇప్పుడు ఎట్లయినా 30 లక్షలు పోతుందా, మరి ఈ అన్న ఏమనుకుంటాడు తెలుసుకుందాము. అన్న మీ పేరే? వర్షిత్. ఓకే, బాలాపూరేనా మీది? బాలాపూరే. ప్రతి సంవత్సరము లాక్స్ ఆఫ్ లాక్స్ పోతూనే ఉన్నది లడ్డు. ఈసారి 30 లక్షల దాటుతుందా? 30 దాటుతుంది. ఇప్పుడు లడ్డు ఇంత ఫేమస్ అయింది కదా, లడ్డు ఇంత ఫేమస్ అయింది, లడ్డుకే స్పెషల్ ఉంది. ఇప్పుడు మనకు హైదరాబాద్ వినాయకుడు పెద్దగా అడుగులు ఉండేది, అది ఫేమస్. బాలాపూర్ది లడ్డు ఫేమస్. అసలు లడ్డుయే అంతగానే ఎందుకు ఫేమస్ అయింది అంటాం? లడ్డు అనేది కూడా వినాయకుని ప్రసాదమే కదా. ప్లస్ ఏంటంటే దానికి ఫస్ట్ నుంచి కాంపిటీషన్ ఉండే. ఇప్పుడు మాకు కావాలి, మీకు కావాలి లడ్డు అని. అలా ఒక్కొక్కటి రేట్ ఎక్కువ అయింది. 1990 నుంచి రేట్ పెరుగుతూ వస్తుంది. ఎప్పుడన్నా మీరు వేలం పాటలో పాల్గొన్నారా? సరే, సో ఇక్కడ మీరు రోజు వచ్చి భజనలు చేసుకున్నారా మంచి ఇక్కడ? అయితే ఇప్పుడు ఈ అన్న డైలీ భజన చేయడానికి వస్తాడంట. ఒక్క భజన పాట ఇప్పుడు అన్న వాడతాడు. భజన పాట ఇప్పుడు అన్న వాడతాడు. అన్న ఇన్పియే పాట రాదంట. ఇక్కడ అందరూ మొక్కుకుంటారు, అందరు ప్రేయర్ చేస్తారు, కానీ ఎవరికైతే ఇక్కడ భజన పాట అయితే ఒక్కరికి కూడా వస్తలేదు అనమాట. అమ్మ మీరు వాడతారా భజన? ఇటు యూపీ అన్న ఒకసారి కెమెరా. ఇక మన ఎమ్మట ఒక అమ్మ ఉన్నది. అమ్మ మీ పేరమ్మా? యశోదమ్మ నా పేరు. యశోదమ్మ. బాలాపూరేనా? మా అమ్మగారు బాలాపూరే, అత్తగారు చంద్రాన్ గుట్ట. వద్దలు మరదాన్లు అందరు 9 రోజులు పూజలు చేస్తారు. ఎంతో బాగా అనిపిస్తుంది. ఇంక ఈసారి 300 పోలీసులు. ఇప్పుడు ఇంత మందిని అడిగినా ఎవ్వరు కూడా భజన పాట వాడమంటే అందరు వెనక్కి పోతారు. ఇప్పుడు మనం తగ్గొద్దు, మనం తగ్గద్దు. ఇక భజన పాట అందుకో అమ్మ, ఒక్కటి అందుకో. జై గణేశ జై గణేశ జై గణేశ దేవా, జై గణేశ జై గణేశ జై గణేశ దేవా, పితా మహాదేవా జై గణేశ దేవా, జై గణేశ దేవ గణేశ జై గణేశ దేవా, జై గణేశ జై గణేశ జై గణేశ దేవా. చూసినావా అమ్మ యశోదమ్మ అయితే సూపర్ వాడింది. నా పేరు ప్రియా రమేష్ అమ్మ. నా పేరు ప్రియరదా. అయితే అమ్మ అయితే ఇక అర్థమైంది కదా మనకు, భజన కీర్తనలు వాడంగానే అర్థమైంది కదా, మస్తు పడుతుంది. ఇక మనోళ్ళు చిన్న బ్రేక్ యశోదమ్మ ఇటీను మనోళ్ళు చిన్న బ్రేక్ తీసుకుంటారట. మళ్ళీ బ్రేక్ అయిపోయినాక మళ్ళీ చిన్నతో మాట్లాడతా. సరే, ఇక ఇవైతే ఇప్పటి వరకు అప్డేట్స్ మళ్ళీ అందిస్తూనే ఉంటా అప్డేట్స్. రైట్ ప్రియా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.